ఒరే గుర్రయ్య, నాకు గుర్రం ఇంజెక్షన్ ఇచ్చి నన్ను గుర్రాన్ని చేస్తావు. నీకు కుక్క బిస్కెట్లలో మందు పెట్టి నీ చేత తినిపించి నిన్ను కుక్కని చేయకపోతే నా పేరు వెంకటప్పయ్య కాదురా. వెంకటప్పయ్య, వెంకటప్పయ్య, గురవయ్య ది గ్రేట్ వస్తున్నారు. టిఫిన్ టిఫిన్, వేర్ ఈజ్ మై టిఫిన్? ఇవాళ టిఫిన్ ఏమి లేదు, అన్ని బిస్కెట్లే. బిస్కెట్లా? వెరీ గుడ్. నేను బర్క్లీ దొర దగ్గర ఉన్నప్పుడు నా బ్రేక్ఫాస్ట్ బిస్కెట్లే. ఇవ్వు ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఎన్నైనా తిని పెడతా. ఇదిగో అయ్యో, ఏంటి గురవి మావా, ఎంచక్క దర్జాగా ఉండేవాడివి ఇలాగైపోయావేటి? వీడు నాకు గుర్రం ఇంజెక్షన్ ఇచ్చి గడి తినిపించాడు. నేను వీడికి కుక్క బిస్కెట్లలో మందు కలిపి తినిపించి వీడి కుక్కని చేశాను. మరైతే మనిషి ఎప్పుడు అవుతాడు ఆ మావా? బిస్కెట్లు జీర్ణం అయ్యేంత వరకు వీడు కుక్కగానే ఉంటాడు, అంతే. గురవి మావా, వాడు అరవడమే కాదు, కరుస్తాడు కూడా. వాడు జోలికి వెళ్ళకు. గోపి 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 గోపి. మేరీ, ఈ అమ్మాయి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. ఏం జరుగుతుందో ఏమో, నువ్వు వెంటనే డాక్టర్ కబురు చేయి. అలాగే ఈ అమ్మాయి పనిచేసే ఎస్టేట్ ఓనర్ గజపతిరావు గారు కూడా ఫోన్ చేయి. అలాగే సిస్టర్. హలో కుమార్, ఎవరు? డాడీయా? ఇవాళ ఇండియాకి వచ్చారా డాడీ? 2-3 రోజుల్లో బాంబే నుంచి బయలుదేరి వస్తున్నారా? అలాగే డాడీ, ఉంటాను. నాన్నగారు వస్తున్నారని శుభార్త వెంటనే చేతుకు చెప్పాలి.
కుమార్ బాబు గారు కూడా వస్తున్నారా? డాక్టర్ ఆమెకి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్ అవును గజపతి గారు, ఆమె గర్భవతి. అబార్షన్ బ్లడ్ పోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్ ఏమిటి మీరు అంటున్నది? సీతకి ఇంకా పెళ్ళే కాలేదు, ఆమె గర్భవతి ఎలా అవుతుంది? అబార్షన్ ఎలా చనిపోతుంది? గజపతి గారు, నేను డాక్టర్ని. అబద్ధం చెప్పాల్సిన నెసిటీ నాకు లేదు. ఏమిటి విపరీతం? సీత గర్భవతి. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియచేయటం ఎలా? మిస్టర్ కుమార్, మీరేం భయపడక్కర్లేదు. డేంజర్ జోన్ దాటిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో మీకు పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్, కట్టు మార్చండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఈ కట్టు కట్టడం కంటే ముందు ముఖ్యమైన పని మీరు చేసి పెట్టాలి. ఏమిటి మిస్టర్ కుమార్? గోపాలపురం ఎస్టేట్కి ఫోన్ చేసి అక్కడ సీత అనే అకౌంటెంట్ ఉంటుంది, ఆమెను వెంటనే ఇక్కడికి రప్పించండి. ఎవరు? గోపాలపురం ఎస్టేట్ ఆఫీస్లో పనిచేసే సీతనా? అవును డాక్టర్, తను వస్తే మీ మందులు ఇంజక్షన్లు ఏమీ అక్కర్లేకుండానే నయమైపోతుంది. ఒకసారి పిలిపించండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ కుమార్. ఏం డాక్టర్, ఎందుకు అలా అంటున్నారు? మీకు తెలియదు అనుకుంటాను. ఆమెకు అబార్షన్ అయింది. ఓవర్ బ్లీడింగ్ కారణంగా ఆమె మరణించింది. అబద్ధాలు చెప్పకండి. తమాషకైనా అలాంటి అబద్ధాలు నేను భరించలేను, సహించలేను. ప్లీజ్ చెప్పండి, నా సీత చచ్చిపోలేదు కదా? నా సీత బతికేది కదా? లేదు మిస్టర్ కుమార్, సావు గురించి అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు జాయిన్ అయిన రోజున ఇదే వార్డులో ఇదే బెడ్ మీద ఆమె ప్రాణం వదిలింది. సీత! ఏమిటి? నా బిడ్డ నా సీత పెళ్లి కాకుండానే తెల్లయిందా? అబార్షన్ అయి ప్రాణం వదిలిందా? ఓయ్ దేవుడా, ఏమిటి దారుణం, ఏమిటి దారుణం! శవాన్ని మీకు పంపించడానికి వేలు కానందువలన దహన క్రియలు ఇక్కడే జరిపించాను. పెద్ద వయసులో భగవంతుడు మీకింత కష్టం కలిగించినందుకు చింతిస్తాను. అమ్మా అమ్మా సీత, సీతమ్మ లాంటి నువ్వు ఎంత అన్యాయమైపోయావు తల్లి. ఏ పాపిష్టి వాడి మాటలు నమ్మి నువ్వు నీ బ్రతుకునిలా అంతం చేసుకున్నావమ్మా. ఆఖరికి నీ చివరి చూపులు కూడా నోచుకొని మేము చాలా దౌర్భ. నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమాయకురాలైన అక్కని మాయ చేసి తల్లిని చేసి అక్క చావుకి నాన్న చావుకి కారకుడైన ఆ నీచుణ్ణి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను. అప్పుడే నా కసి పగ చల్లారుతుంది. सवाल, बस्ती में सवाल,
ఇక్కడున్న ముగ్గురు పహిల్వాల్ని కుస్తీలో ఓడించి పందెం 10,000 గెలుచుకోండి. పందెంలో పాల్గొనే వాళ్ళు 10,000 ముందుగా మాకు కట్టాలి. మనగాళ్ళుంటే ముందుకు రావచ్చు. సవాల్, మస్తీ మే సవాల్. మనగాళ్ళుంటే ముందుకు రావచ్చు. పందెం 10,000 గెలుచుకోండి. సవాల్, మస్తీ మే సవాల్. సవాల్. నా చేతిలో ఒక్క 10,000 ఉంటే ఆ వస్తాదుల్ని చింతపండు పులుసు చేసి ఆ పందెం 10,000 గెలుచుకునేవాడిని కదా చెల్లెమ్మా. ఆ వస్తాదుని నువ్వు గెలవగలవా? సార్, కుస్తీలో గెలవాలంటే కావాల్సింది బలిసిన కండలు, కొవ్వెక్కిన ఒళ్ళు కాదండి, పడగొట్టే పట్లు, గెలవాలనే గుండె ధైర్యం. అవన్నీ నీకున్నట్టే మాట్లాడుతున్నావే. మాట్లాడడం కాదండి, మన చేతిలో 10,000 ఉండాలే గాని నే అన్నది నిజమని నిరూపిస్తా. ఇదిగో 10,000. ఇప్పుడు నీ శక్తి ఏమిటో నిరూపించు. చూస్తారుగా. అన్నయ్య మరేం పర్వాలేదమ్మా, నేనంటే ఏమిటో ఈ పెద్ద మనిషికి, ఆ వస్తాదులకి ఒకేసారి చూపించొస్తాను. చూడమ్మా, ఈ గెలిచిన 10,000 మన పేటలో ఉన్న పేదవాళ్లకు కొంతకాలం కడుపు నిండా తినటానికైనా సరిపోతుంది. ఉం? ఇదిగో పందెం డబ్బు 10,000. నీ సవాల్ని ఛాలెంజ్ చేస్తున్నాను.
కమాన్ 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 ఇదిగో నీ 10,000 పందెం 10,000. చూసారా సార్, అన్న మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో మీ 10,000. నీ పేరేమిటి బాబు? గోపి. చూడు గోపి, ఉమ్. నిన్ను పందానికి పంపింది నీ పోటీ చూసి సరదా పట్టానికి కాదు. నాకు తెలీదా సార్, ఈ రోజుల్లో ఎవరండి ఉత్త పుణ్యానికి ఓ మనిషి నమ్మి 10,000 పందెం కాసేది? కరెక్ట్ గా ఊహించు. నీ వల్ల నాకు సాయం కావాలి, చేస్తావా? విషయం వినందే మాటిచ్చే మనిషి కాదు ఈ గోపి. ముందు విషయం ఏమిటో చెప్పండి. చూడు గోపి, ఈ పక్కనే ఉన్న గోపాలపురం ఎస్టేట్కి నేను యజమాని. నా పేరు గజపతి. మా ఎస్టేట్ పక్కనే ఉన్న అడవిలో రుద్రయ్య అనే భయంకరమైన కిరాతకుడు తన ముఠాతో ఉంటూ చుట్టుపక్కల పల్లెల మీద దాడి చేస్తూ అమాయకుల్ని హింసిస్తూ మా ఎస్టేట్ని దోచుకుంటున్నాడు. వాడిని పట్టుకోవాలని ప్రయత్నించే పోలీసుల ప్రాణాలు తీస్తున్నాడు. వాడి అంతు చూడటానికి సరి అయిన వ్యక్తి కోసం నేను ఇంతకాలం వెతుకుతున్నాను. ఈ నాటికి నువ్వు కనిపించు. నీకెంత జీతమైనా సరే ఇస్తాను. నా ఎస్టేట్కి మేనేజర్గా వచ్చి వాడి అంతు చూడాలి. సార్, మీరిచ్చే జీతం డబ్బులు కాసిపడి ఇక్కడున్న నా వాళ్ళని వదులుకొని నేను రాలేను సార్. అంతేకాదు, ఒంటరిగా ఉన్న నా చెల్లెలను వదులుకొని అసలు ఎక్కడికి రాలేను. నీ చెల్లెల్ని వదులుకుని నువ్వు ఉండలేకపోతే ఆమెను కూడా నువ్వు ఎస్టేట్కు తీసుకుని రావచ్చు. ఒప్పుకో అన్నయ్య. ఒప్పుకో గోపి, ఒప్పుకో. నువ్వేమీ అడ్డు చెప్పక నాయనా, అంగీకరించు. గజపతి గారు, డన్. థ్యాంక్ యూ. టికెట్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టికెట్ ప్లీజ్. ఏమిటమ్మా ఇది? టికెట్స్. ఏ క్లాస్ టికెట్స్ తెలుసా? తెలుసు, సెకండ్ క్లాస్ వి. ఇదే కంపార్ట్మెంట్ తెలుసా? తెలుసు, ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ టికెట్స్ తో ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేయకూడదు. అది తెలుసు. తెలిసి ఎందుకు ఎక్కావు? లుక్ హియర్, టాక్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఐ విల్ రిపోర్ట్ టు యువర్ సుపీరియర్స్. నో, అది కాదు మేడం. చూడండి, ట్రైన్ కదిలిపోతుందని తొందరలో ఈ పెట్లో ఎక్కాం. అంతేగాని తెలియక కాదు, తెలిసి తప్పు చేయాలని కాదు. నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపోతాం. అండర్స్టాండ్? ఓకే, అలాగే. చాలా ధైర్యం ఉన్న అమ్మాయివే. ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఈ రోజుల్లో బతకలేం సార్. ఏమిటి సార్, ఏమైంది? గుండెపోటులో ఉందమ్మా. అమ్మా, పైన సీసాలు మాత్రలు. అమ్మా, మంచినీళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు పర్వాలేదమ్మా. సమయానికి ఆ మాత్రలు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టారు. నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని నన్ను కాపాడడానికి పంపించి ఉంటాడమ్మా. నిజమే బాబు గారు, ఏదో ఒక మంచి కారణంతోనే మనుషులు కలుపుతాడా దేవుడు. అవునమ్మా. ఇంతకీ మీరెవరు? ఎక్కడికి? ఎందుకు ఏడుస్తున్నావు? సీత, సీత, ఎందుకు సీత నన్ను ఒంటరివాణ్ణి చేసి నీ దారిని వెళ్ళిపోయావు? నువ్వు లేని ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలనుకున్నావు? ఇలా బ్రతకలను సీత. సీత, నీ జ్ఞాపకాలు అనుక్షణం మనసులో మెదులుతుంటే మామూలుగా ఎలా ఉండగలను సీత? లేదు సీత, నేను ఉండలేను సీత. కుమార్, నేను లేనని ఎందుకు అనుకుంటున్నా?
ఎప్పుడు నీతోనే నీలోనే ఉంటాను. సీత